ఆ ప్రాంతంలో 13వ శతాబ్దంలో స్వయంభూగా బాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఆ ప్రాంతం రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి మాఘమాసంలో 3 రోజుల పాటు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమికి 3 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. తిరుపతిలో గడియపాటు తలుపులు మూసిన సమయంలో తిరుమలేశుడు ఇక్కడ కొలువై ఉంటాడని భక్తుల విశ్వాసం. తిరుపతి వెంకటేశ్వరుడు అయితే 7 కొండలపై వెలిసినటువంటి వెంకటేశ్వరుడికి ఎంత ప్రసిద్ధి ఉందో రెండవ తిరుపతిగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలిసినటువంటి ఈ శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడికి అంతే ప్రసిద్ధిగాంచింది. సుమారు 13వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసినటువంటి ఒక గుట్టపై వెలిసినటువంటి బాలాజీ వెంకటేశ్వరునికి సంబంధించి ఇటు ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు, జాతర ఉత్సవాలు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఉన్నటువంటి గంగాపూర్ గ్రామ సమీపంలో గుట్టపై వెలిసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం అమ్మా న్యూస్ ద్వారా అందిస్తున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ నది ఒడ్డున 13వ శతాబ్దంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిశారు. మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని 3 రోజుల పాటు జాతరను ప్రతి ఏటా నిర్వహిస్తారు. అందులో భాగంగా మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండవ రోజున అతి ప్రాముఖ్యతగా భక్తులు భావిస్తుంటారు. గంగాపూర్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటే స్వయంగా తిరుపతిలో మొక్కులు తీర్చుకున్నట్టే అని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కళ్యాణ ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్ఠించి వాగులో ఊరేగిస్తూ ఉంటారు. ఈ సమయంలో తిరుపతిలో గడియపాటు తలుపులు మూస్తారని, ఆ సమయంలో తిరుమలేశుడు ఇక్కడ కొలువై ఉంటాడని భక్తుల నమ్మకం. నేను గోలెట్ నుండి వచ్చిన ఇక్కడ ప్రతి సంవత్సరము తప్పకుండా వస్తాము. ఇది తిరుపతి తర్వాత మరో తిరుపతి అని చెప్పడానికి ప్రసిద్ధి చెందింది. కాకపోతే తిరుపతిలో ఈరోజు బంద్ పెట్టి మరి ఇక్కడ ప్రతి వేరే ఊరు నుండి కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ దర్శనం చేసుకోవడం అన్నది మహాపుణ్యకార్యంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. మాకు ఇక్కడికి రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా హ్యాపీగా కూడా ఉంది. మాకు ప్రతి సంవత్సరం వస్తాము. ఇయర్లీ రావడం వల్ల మాకు ప్రతి కోరికలు కూడా నెరవేరుతాయి, అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయి. చాలా బాగుంటుంది ఇక్కడికి రావడం అన్నది. పుట్టినవారు తిరియని అండి, బట్ మేము భద్రాచలం నుంచి వచ్చాము ఈరోజు ప్రత్యేకించి ఈ దర్శనాని కోసమని. బికాజ్ ఇక్కడ అంటే అక్కడ తిరుమలలో ఈరోజు గుడి తలుపులు మూసేసి అంటే స్వామివారి దర్శనానికి ఇక్కడ మాత్రమే ప్రత్యేకించి అని ప్రతిదీ. సో అది చూడడానికి నేను భద్రాచలం నుంచి మరీ ఇక్కడికి వచ్చాను. పిల్లలందరినీ ఫ్యామిలీ అందరినీ తీసుకొని వచ్చాను. చాలా బాగా జరిగిందండి దర్శనము. లోపల స్వామివారి అలంకరణ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి దర్శనం జరిగింది. మాకు మంచి జరుపుతాడు ఈ దేవుడికి. ఇంకో ప్రత్యేకించండి, మనం ఏది కోరుకున్నా దేవుడు నెరవేర్చుతాడు అని ఒక ప్రతిదీ. సో అందుకోసమని మేము దేవుడిని వేడుకోవడానికి పిల్ల పాపలతోని కుటుంబ సహాయంతో అందరం కలిసి వచ్చామండి. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. బాలాజీ వెంకన్న కొలువైన తీరు గంగాపూర్ శివార్లోని గుట్టపై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కొలువైన తీరు ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు సైతం అక్కడ ఉన్నాయి. మాఘశుద్ధ పౌర్ణమికి మొదలైన జాతర 3 రోజుల తర్వాత కూడా శివరాత్రి వరకు కొనసాగుతుంది. దాదాపు 2 వారాల పాటు ఆలయానికి భక్తులు వచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గంగాపూర్ యొక్క ప్రత్యేకత, మన బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 16వ శతాబ్దంలో ఇక్కడ వెలిసింది. దీంతో ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నాడు గంగాపూర్ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులందరూ చందోపతండలుగా నలుమూలల మన మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా ప్రతి ఏటా వస్తున్నారు జనాలు మొక్కు తీర్చుకోవడానికి. ఇది రెండవ తిరుపతిగా పేరు పొందింది కాబట్టి ఇక్కడ దీనికి ఇంత ప్రత్యేకత ఉంది. ఈ మన జాతర కూడా ప్రతి సంవత్సరము మొదటి రోజు కళ్యాణం, రెండవ రోజు రథోత్సవం, మూడవ రోజు జనాలు అత్యుత్సంగా పాల్గొని విజయవంతం చేస్తారు. దీనికి ప్రత్యేకత ఇంకా దీని చిన్న వాగు ఉంది.
వాగులో స్నానాలు చేసి ప్రత్యేకంగా ఇక్కడ భోజనం అరేంజ్ చేసి తినిపోతున్నారు. నేను హనుమాన్ల రమాదేవి, రచయిత, సోషల్ వర్కర్. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు ఇక్కడే వెలిసినట్టుగా చరిత్ర ఉన్నది. ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర్ల గుడి మూసి ఉంటుంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడ బాగా నమ్మకం ఉంది. అందరు వస్తారు, విజయవంతంగా జరుగుతుంది. దేవుడు మాత్రం ఇక్కడ బాగా నమ్మకం, ప్రజలకు కొంగు బంగారు వెంకటేశ్వర్. సుమారు 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్ముడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనం నుంచే భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి వరకు కాలినడకన వెళ్లి తన మొక్కులు చెల్లించుకునేవాడు. కాలక్రమేణా వయసు పైబడడంతో ఆరోగ్యం సహకరించక తిరుపతి వరకు వెళ్లలేకపోవడంతో మనోవేదనకు గురవుతూ ఉండేవాడని చరిత్ర చెబుతోంది. ఇక ఆ సమయంలో స్వామివారే పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని, ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెబుతుంటారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన తన కోసం, తనలాంటి భక్తుల కోసం దర్శనమిస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీంతో గంగాపూర్ వాగులో పుణ్యస్నానం ఆచరించి గుట్టను తొలగించగా స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చినట్లు చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారు ఆలయంలో కొన్ని గడియల పాటు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటారని నమ్మకం. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో గలటువంటి గంగాపూర్ గ్రామం లోపల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మహోత్సవ కార్యక్రమాలు ఈ మాఘమాసంలో మాఘశుద్ధ చతుర్దశి, పౌర్ణమి, మరుసటి రోజు పాడ్యమి, శుక్ల పాడ్యమి రోజు దాకా జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు జరగడానికి ఆ స్వామివారు మరి ఇక్కడ ఎలా వెలిసినప్పుడు ఏ కాలం లోపల ఆ స్వామివారు తిరుపతి నుండి గంగాపూర్ దేవస్థానానికి వచ్చినాడు. ఆ రోజు నుండి కూడా స్వామివారికి సంవత్సరానికి ఒక రోజు మట్టుకే ఇక్కడ ఉత్సవాలు ఎంత జరుగుతున్నాయి ఇక్కడ విశిష్టత. ఎందుకంటే 13వ శతాబ్దం లోపల స్వామివారు తిరుపతి లోపల శిలాగా మారిపోయిండు. తర్వాత 16వ శతాబ్దానికి పూర్వమే గంగాపురం వాస్తవుడు ముమ్మడి పోతాజీ అనే భక్తుల వలన స్వామివారు తిరుపతి దేవస్థానం గంగాపురం వచ్చాడు. మేము గత 10 సంవత్సరాల నుంచి గంగపురి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నాం. ఎందుకంటే మాకు తిరుపతికి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా దూరం. అక్కడ కూడా ఎప్పుడో సమయ సందర్భాన్ని బట్టి పోతూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన కానించి అయితే ఇప్పటి వరకు బాగానే అనిపిస్తుంది. మాకు ఏదైతే భక్తులు కోరికలు ఏదైతే అనుకుని మేము అక్కడ టెంపుల్లో వెళ్ళి బాలాజీ దగ్గర మేము అనుకుంటామో వీటిలో మాకు కొద్దిగా గొప్ప మాకు ఓకే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మా ఫ్యామిలీ తోటి మేమందరం టెంపుల్కి వచ్చి దర్శనం తీసుకుని ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి. జాతర మాకు మంచిగా అనిపిస్తుంది. 5 సంవత్సరాలే రాబట్టి మా తిరుపతి పోయినట్టు అనిపిస్తుంది. మా పిల్లలు మేము సల్లంగా ఉన్నాం అందరం. మళ్ళా రావాలనిపిస్తుంది. మాకు జాతర మంచిగా అనిపిస్తుంది. గంగాపూర్ శ్రీ బాలాజీ ఆలయంలో ఆలయ నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే స్వామివారి ఆలయంతో పాటు పోతాజీ సమాధి, ముఖద్వారాన్ని రంగులు వేసి విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించారు. మండల కేంద్రంలోని వ్యాపారులు, బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ భక్తుడు ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తుంటారు. నాడు తన తండ్రి జాతర సమయంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారని, ఇప్పుడు ఆయన కోరిక మేరకు ప్రతి ఏటా భక్తులకు అన్నదానం చేస్తూ ఓ సేవగా భావిస్తున్నట్లు అన్నదాన నిర్వాహకులు నిరంజన్ గుప్తా తెలిపారు. నా పేరు నిరంజన్ గుప్తా, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్. ఈ గంగాపూర్ యాత్రలో మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాం. ఈ ఇక్కడికి వచ్చే పబ్లిక్ మా ప్రాంతం వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మా ఫాదర్ చనిపోయినప్పుడు మా అన్నదమ్ములం కలిసి అందరం 8 నుంచి 10 క్వింటాలు ప్రతి సంవత్సరం పెడతాం. ఇది మా అదృష్టంగా భావిస్తూ మేము సేవ చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు మన కరోనా పీరియడ్లో కొంత పెట్టలే, ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినాం, కంటిన్యూగా చేస్తాం. అలాగే మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ చిన్నగా ఒక 10 మంది 20 మంది వచ్చి వంట వండుకునేటోళ్ళం. దాన్ని మా ఫాదర్ పేరు ఉంది. మేము కొంచెం పెద్ద మా ఫాదర్ ఇక్కడ నాలాపూరే, కొంచెం అందరికి పరిచయస్తుడు కాబట్టి మా ఫాదర్ పేరు ఆర్ఎంపీ డాక్టర్ చెప్తుండే అందరికి పరిచయస్తుడు కాబట్టి మాకేందంటే కొంచెం పుణ్యం దక్కాలి అంతే. అందరికి సేవ చేసి మేము కూడా దేవుడు ఇచ్చినట్టు అంత మంచిగా ఉన్నది. దేవుని దేవాలు అంత మంచిగా చేయాలి, అందరూ మంచిగా ఉండాలని మా కోరిక. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తారు. అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ, 7 సిఐలు, 13 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాబోయే కాలంలో
మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. గంగాపూర్ జాతరకి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఏదైతే మరి ప్రతి సంవత్సరం కూడా మన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజులలో మరి మొదటి రోజుగా మరి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రెండవ రోజు తిరుపతిగా పేరుగాంచిన మన తిరుపతిగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మరి మన గంగాపూర్లో కొలువై ఉన్నాడు. ఈ రోజు మరి తిరుపతి దేవుడు అక్కడ ఒక గంట పాటు తలుపులు మరి క్లోజ్ చేసి ఈ రోజు మరి తిరుపతి దేవుడు ఇక్కడికి వస్తాడని భక్తుల నమ్మకం. ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మరి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి మరి మన గంగాపూర్ శ్రీ బాలాజీ మరి కోరిన కోరికలు నెరవేర్చారని కూడా భక్తుల నమ్మకం ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజుల పాటు జాతర నిర్వహించుకుంటాం. ఎక్కువగా ఏదైతే మరి భక్తులందరికీ వచ్చే వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ వైద్య సిబ్బంది కానీ అందుబాటులో ఉంచడం జరిగింది. 108 అంతా కూడా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన గౌరవ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు, ఎమ్మెల్సీ దండ విఠల్ గారు అందరి సహకారంతో మరి ముందుకు తీసుకెళ్తున్నాం. తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మా జాతరను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మరి దీనికి సంబంధించి స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు ఏటా 1,00,000 నుంచి 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ జాతరకు సంబంధించి స్వామివారిని దర్శించుకునేందుకు ఇటు జిల్లాల నుంచి కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, కరీంనగర్, వరంగల్ నుంచి కూడా భక్తులు తరలి వస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మాకు తమ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో నరేష్, అమ్మా న్యూస్, మంచిర్యాల.